హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు కౌన్సిలింగ్ స్కెడ్యూల్లో మనం వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఆ వెబ్ ఆప్షన్స్లో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, తప్పులు చేయకుండా ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. జోసా కౌన్సిలింగ్లో ఎంత చెప్పినా వినకుండా కొన్ని మిస్టేక్స్ చేసి నష్టపోయారు పేరెంట్స్. ఇటు తెలంగాణలో కూడా మాక్ అలాట్మెంట్లో వాళ్ళ ర్యాంక్కి రావాలి, అయినా రాలేదన్నమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మాక్ అలాట్మెంట్ పెట్టాలని కోరుకుందాము. అది పెడితే చాలామంది మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తారు. సో ఈ వీడియోలో వచ్చేసి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తాను. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఎంత ర్యాంక్ అన్నా రాని క్వాలిఫై అయితే మీరు అడగాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ నాకు ఫస్ట్ ఈ కాలేజ్ కావాలి సార్, నాకు జేఎన్టీయూ కాకినాడ కావాలి, ఏపీ విట్ కావాలి, లేదా ఎస్ఆర్ఎం కాలేజ్ కావాలి, గాయత్రి కాలేజ్ కావాలి, ఇలా లిస్ట్ ఇవ్వడం అనమాట. అది వెబ్ ఆప్షన్స్. అయితే దానికంటే ముందు మీరు బ్రాంచ్ డిసైడ్ అవ్వండి ఫస్ట్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. సిఎస్ఈయా, ఈసీయా, సిఎస్డియా, ట్రిపుల్ఈయా, మెకానికలా, ఇలా డిసైడ్ అయ్యి నెక్స్ట్ కాలేజీల గురించి ఎంక్వైరీ చేయండి. ఈ బ్రాంచ్కి ఏ కాలేజీలు బాగుంటాయి, టాప్ కాలేజీలని. ఈ టాప్ కాలేజీ లిస్ట్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి మనీ ఏం లేదు, ఇది మన ఛానల్, ఓకేనా. సో ఇక్కడ కొద్దిమంది కాలేజీకి ప్రిఫరెన్స్ ఇస్తారు, అప్పుడు అది మీ ఇష్టం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లేదు సార్ నాకు జేఎన్టీయూ కాకినాడలో ఏ బ్రాంచ్ వచ్చినా జాయిన్ అవుతా అంటే అప్పుడు కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు సార్ నాకు ఈ బ్రాంచే ఇష్టము, ఈ బ్రాంచ్ ఏ కాలేజీలో వచ్చినా నేను జాయిన్ అవుతా అంటే బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాలేజీ లిస్ట్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ఒక నోట్స్లో రాసుకోవాలి క్లియర్గా. ఓకే, వాటిని నోట్స్లో రాసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాక దాన్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇవి జాగ్రత్తలు. మెరిట్ బేస్డ్గా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని అంటే, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే, మీరు ఒక 10 కాలేజీలు పెట్టారనుకోండి, పైనుంచి చూసుకుంటూ వస్తుంది. ఫస్ట్ కాలేజ్ చూస్తుంది, అలా ఓకే అయితే ఇచ్చేస్తుంది మీ ర్యాంక్కి, కాకపోతే సెకండ్ చూస్తుంది, అలా పైనుంచి చూసుకుంటూ వస్తుంది. మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మీరు 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, కౌన్సిలింగ్ 10 సార్లు చెక్ చేసి 10 కాలేజీలు చెక్ చేసి రాకుంటే నో సీట్ అలాట్మెంట్ అని చెప్తుంది. అలా కాకుండా మీరు 100 పెడితే 100 చెక్ చేస్తుంది అనమాట. సార్ మరి ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్ అంటే, ఇష్టమైన కాలేజీలు పైన పెట్టాలి. ఇఫ్ యూ వాంట్, నాకు ఇష్టం సార్ నా డ్రీమ్ కాలేజీలు అనుకునే పైన పెట్టండి. ఇవి రాకుంటే నాకు ఈ వీటిలలో అడ్జస్ట్ అయితే అనేది కింద పెట్టాలన్నమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీకు 50వ కాలేజ్ వస్తే మీరు కనీసం 100 కాలేజీలు పెట్టాలి, సేఫ్ జోన్లు ఉన్నట్లు అనమాట. దీని మీద ఒక ఫుల్ వీడియో చేసిన చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ వరకు చూడండి, ఓకే, క్లియర్గా. ఇది మన ఛానల్, ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది, ఫాలో అవుతుండండి. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. బైపీసీది ఎంపీసీ తర్వాత ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.